టిఫిన్ ఏం చేస్తున్నావు? ఉప్మా చేస్తున్నాను. వారానికి 4 సార్లు ఉప్మాయే చేస్తున్నావే, వేరే టిఫిన్ ఏం చేయొచ్చు కదా? మరి మీ ఆఫీస్ టైమింగ్స్ అలాగ ఉన్నాయి, నన్నే చేయమంటారు? నా ఆఫీస్ టైమింగ్ మార్చుకోవడం కాదు, తమరు కాస్త ముందుగా టైమింగ్ మారిస్తే మాకు మంచి టిఫిన్ వస్తుంది కదా. ఇది మరీ బాగుంది. అలాగని చెప్పి 4 గంటలు లేమంటారు, ఇప్పుడు లేచిందే ఎక్కువ. నువ్వు 4 గంటలు లేచి నాకు టిఫిన్ ఉంటావు కానీ ఆ ఉప్మాలో కాస్త జీడిపప్పు వేయవే. ప్రతిసారి నేను చెబుతూనే ఉన్నాను, నువ్వు ప్రతిసారి మర్చిపోతూనే ఉన్నావు. ఆయన అనడానికి నేను చేయడానికి సరిపోతుంది. ఎప్పుడు ఉప్మాలో జీడిపప్పు వేయమన్నా నేను మర్చిపోతాను. ఈసారి అలా కాదు, ఉప్మా చేసే ముందే జీడిపప్పు వేసి పక్కన పెట్టాను. ఈరోజు దోశలు వండినట్టుగా బిల్డప్ ఇచ్చేస్తుంది. వండిన ఉప్పు కూడా ఎంత టైమే. బేగారా, టైం అవుతుంది. అయిపోయింది అయిపోయింది. అబ్బబ్బా, వస్తున్నాను కదా, ఎందుకు అలా అరుస్తున్నారు? తినండి. అబ్బబ్బా, ఈనాటి ప్లేట్లో ముగ్గులేస్తున్నాడు. ఏటైందండి? జీడిపప్పు వేయమన్నాను కదా. అబ్బాయే వేయలేదా? వేసానండి. మరి ఇందులో ఉండాలి కదా. నేనేం మర్చిపోలేదు, అంత మతిమరుపు దాన్ని ఏం కాదు. మీరు ఎలాగంటారని చెప్పి ముందే జీడిపప్పు వేపి పక్కన ఉంచాను. అది సంగతి. జీడిపప్పు వేయడం మర్చిపోయావు. పక్కన ఉంచాను అంతే కదా. ఉప్మాలో జీడిపప్పు వేయడం ఎంతకని చెప్పాలి నీకు అసలు? మరి దానికోసం జీడిపప్పు కొనడం ఎందుకు? ప్రతిసారి జీడిపప్పు కొనడం, దాన్ని శుభ్రం పురుగులు పట్టిపోయి పాడు చేయడం. మళ్ళీ నేను ఎక్కడ తిడతానని మిక్సీ కొట్టేసి ఏ పాలల్లోనో ఈ దిక్కుమాలి జ్యూసుల్లోనో కలిపి ఇచ్చేయడం. ఇంకోసారి జీడిపప్పు కొనమని చెప్పి అప్పుడు చెప్తాను. అదేమన్నా పల్లీలు అనుకున్నావా? డబ్బులు విలువ తెలియదే మీకు? ఎప్పుడు ఏది చేసినా ఏదో ఒక వంకెడుతూ ఉంటారు. అయినా నేను జీడిపప్పు వేపాను కదా, ఏపి పక్కనెట్టాను కదా, పెట్టేయడం మర్చిపోయినా ఏటో చూడండి. అమ్మా, మర్చిపోయాను. ఆయన అనడానికి నేను చేయడానికి సరిపోయింది. ఇప్పుడు వీటిని ఎలవకులా మేనేజ్ చేయాలి, లేదని దొరికిపోతాను. నీకు ఈ మధ్య నన్ను తిట్టడం బాగా అలవాటు అయిపోయిందండి. చూడండి, ఇందులో ఉన్నాయి. అదిగో మళ్ళీ జీడిపప్పు ఇందులో లేదంటుంటే ఏదో మీ దాంట్లో పడలేనట్టున్నాయి. ఇందులో చూడండి ఎన్ని ఉన్నాయో. అది సంగతి. జీడిపప్పు ఉన్నది, చేసావు, కానీ నాకు ఇవ్వలేదు అన్నమాట. దీనికి ఎందుకంటే అలా అరుస్తున్నారు? సరేలేండి, ఆ ప్లేట్ ఇచ్చి ఈ ప్లేట్ తీసుకోండి, ఇందులో ఉన్నాయి కదా. దీనికి ఎందుకు గొడవ? తీసుకోండి, అది నాకు ఇవ్వండి. నేను అడుగుతుంటే అరుస్తున్నాను అన్నట్టు మాట్లాడుతున్నావా? టిఫిన్కి ఇంత నానా అర్థాలు పేడార్థాలు. ఇవ్వు. అందులో చూడండి బాగున్నాయి. ఏమో కలిపి చేస్తామో ఎవడు తెలుసు. ఈ వాసన వచ్చింది ఏంటండి మీకు? ఏతే వాసన వస్తుంది కదా, వేడిగా ఉందేటి. నాకంత కుకింగ్లో అంత ప్రావీణ్యమే ఉంటే నేనే వండుకొని తింటాను రోజును. నిన్నెందుకు అడుగుతాను? అక్కడ చూడండి జీడిపప్పు ఉన్నది ఉన్నది. అందులో చూపించి ఉందేమో, అందులో చూపించవే ఉందేమో. నేను వేసానండి, మీకు రాకపోతే నేను ఏం చేస్తాను? అదే ఏదేమని నీ దాంట్లో జీడిపప్పు ఉంచుకున్నావు, నా దాంట్లో కాని కాని కాని. ఆ ప్లేట్ మీరే కదా తింటున్నారు, తీసుకుంటాను. తీసుకో.
వీడియోనే కాదు, నాకు నిజంగా జీడిపప్పు టైంకి వేయడం రాదు. ఎప్పుడు మర్చిపోతూ ఉంటాను. ఇతను బిర్యానీలోని ఉప్మాలోని జీడిపప్పు వేయమంటారు కానీ నాకు గుర్తుండదు. వేద్దాం అనుకుంటాను కానీ ఆ టైంకి మర్చిపోతాను. ఈరోజు మార్నింగ్ కూడా అదే జరిగింది. సో దాంతో బేసికలీ ఏంటంటే మనం ఏదైనా పని చెప్పామనుకోండి చేయమని అదే మర్చిపోతుంటారు చాలామంది. అందులో మా ఆవిడ మొదటి రకం. నాకేటో చెప్పింది మర్చిపోతాను. చెప్పింది మర్చిపోతాను. సినిమా ఉంది కదా, పడేకమ్మా అంటే పడేస్తుంది ఆ టైప్ మాట. సో నాకు ఎప్పుడు జీడిపప్పు దగ్గర వస్తుంది అన్నమాట. ఎందుకంటే జీడిపప్పు వీడియో చేసింది. మీలో కూడా కుకింగ్ చేసేటప్పుడు ఏదైనా మర్చిపోతారో వేయడం, మర్చిపోతాను అన్న వాళ్ళు కామెంట్ చేయండి ఏంటి మర్చిపోతారో. సో ఇది మాట వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటూ నమస్తే.